ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒకప్పుడు జనబలం ఉండాలి, ప్రజా సమస్యలపై అవగాహన ఉండాలి. అలాంటి వారే ప్రజా నాయకుడై ఎన్నికల్లో గెలిచేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. అంగబలంతో పని లేదు, అర్థబలం ఉంటే చాలు అనే విధంగా తయారైంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ లాంటి లోకల్ ఎన్నికలు సైతం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లా తయారయ్యాయి. పంచాయతీ పోరులో గెలిచేందుకు ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభ పెడుతున్నారు. అటు ఓటర్లు సైతం ఫ్రీగా ఓటేసేందుకు మొగ్గు చూపడం లేదు. నోటు తడిపితేనే ఓటు పడుతుందనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇక డబ్బుతో పాటు మద్యం, గిఫ్ట్లు సరే. ఏదేమైనా ఇప్పుడు లోకల్ ఎన్నికల్లో సైతం ఓటు కాస్త కాస్ట్లీగా మారిపోయింది. ఓటు ఒక ఆయుధం, కానీ అలాంటి ఓటు ఇప్పుడు నోటు ముందు చిన్నబోతోంది, కాసుల ముందు అనకానిగా మిగిలిపోతోంది. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇదే జరిగింది. ఈ ఊరు ఆ ఊరు అని తేడా లేదు. ఏ ఊరు చూసినా ఎన్నికల్లో నోటు ముందు ఓటు తల ఉంచింది. ఎన్నికల్లో అభ్యర్థులు విత్తాన్ని ఉత్త మంచినీళ్లా ఖర్చు చేశారంటే అతిశయోక్తి కాదు. ఇక డబ్బు సంగతి పక్కకు పెడితే ఓటరు మహాశయుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. మొత్తంగా చూసుకుంటే పైసామే పంచాయతీ పీఠం అన్న విధంగా ఎన్నికలు జరిగాయి. అన్ని సమయాల్లో ఓటు అంత ఈజీగా దొరకదు, కొన్నిసార్లు ఎక్కువగానే ఖర్చవుతుందని సినిమాలో హీరో మహేష్ బాబు చెప్తాడు. సరిగ్గా మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో సైతం అదే జరిగింది. ఓటు రేటు బాగా పెరిగింది. నిజానికి ఓటు కొనడం, అమ్మడం రెండూ నేరమే, కానీ ఎన్నికల్లో ధన ప్రవాహం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో లోకల్ ఓటు కూడా కాస్ట్లీగా మారిపోయింది. లోకల్ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లోని ఓటు రేటు అత్యధికంగా 40,000 రూపాయలు పలికిందంటే ఓటర్లను అభ్యర్థులు ఏ రేంజ్లో ప్రలోభ పెట్టారో అర్థం చేసుకోవచ్చు. పేరుకు పంచాయతీ ఎన్నికలే, కానీ ధన ప్రవాహం చూస్తే మాత్రం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా జరిగాయనే చెప్పొచ్చు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు విసిరిన ప్రలోభాలు మామూలుగా లేవు. డబ్బు, మద్యం, మాంసం ఇవి చాలా ఎన్నికల్లో పంచిన విధంగానే సర్వసాధారణంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఈసారి చీరలు, నగలు, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, కుల సంఘాలకు వంట సామాగ్రి, యోజన సంఘాలకు క్రీడా సామాగ్రి లాంటివి కూడా ప్రలోభాల లిస్టులో చేరిపోయాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఒకరికి మించి మరొకరు నోట్ల వర్షం కురిపించారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు ఇలాంటి సీన్లే కనిపించాయి. అది సర్పంచ్ ఎన్నికైనా, వార్డు మెంబర్ ఎన్నికైనా ఇదే జరిగిందని చెప్పొచ్చు. మొత్తంగా ఈ ఎన్నికల్లో ఒక్కో గ్రామంలో ₹1 కోటి నుంచి 3 కోట్ల వరకు ఖర్చు చేశారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. ఈ ఎన్నికల్లో చిన్నా చితక గ్రామాల నుంచి మేజర్ పంచాయతీల వరకు అభ్యర్థులు 5,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసుంటారని అంచనా. ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాంసం పంపిణీ కీలకంగా మారింది. అయితే కామారెడ్డి జిల్లాలో ఓ అభ్యర్థి తనకు ఉంగరం గుర్తొచ్చిందని ఇంటింటికి 3 గ్రాముల వెండి ఉంగరాలు పంపిణీ చేశాడు. అక్కడ 3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు మద్యం, మాంసం పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇంకొందరు గంపగుత్తుగా గ్రామీణాభివృద్ధి కమిటీలు నిర్ణయించిన ధరకు సర్పంచ్ పదవిని వేలంలో దక్కించుకున్నారు. మొత్తంగా జిల్లాలో అంచనాలకు మించి ఖర్చు చేశారు అభ్యర్థులు. అలాగే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా గాంధారి పంచాయతీలో ఓ అభ్యర్థి 2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఉంగరం గుర్తుతో 3 గ్రాముల వెండి ఉంగరాలు ఇంటింటికి పంపిణీ చేశారు. లింగంపేటలో ఓటుకు 2,000 వరకు ఇచ్చారు. ఈ మండలంలో ₹1 కోటి నుంచి ₹1 కోటి వరకు ఖర్చు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలోనూ ఇంటికి కిలో చికెను 2,000 నగదిచ్చారు. తాడ్వాయి మండలం దేమికలాంలో అభ్యర్థులు తమకొచ్చిన గుర్తులను పంపిణీ చేశారు. ఓ అభ్యర్థి బిందెలతో పాటు నగదును ఇచ్చారని చెబుతున్నారు గ్రామస్తులు. ఇక్కడ సగటున 50 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని సమాచారం. దోమకొండ, రామారెడ్డిలో ₹1 కోటికి పైగా ఖర్చు చేశారు. నిజామాబాద్ జిల్లా ముక్కాల్లో ఒక్కో అభ్యర్థి ₹1 కోటికి పైగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాల్కొండలో ఓ వార్డు సభ్యుడు తన గెలుపు కోసం మహిళా ఓటర్లకు చీరలు పంపిణీ చేశాడు. ఆర్మూరు డివిజన్లో కొన్ని గ్రామీణాభివృద్ధి కమిటీలో సర్పంచ్ పదవిని వేలం వేశాయి. 30 నుంచి 40 లక్షలకు చెల్లించి పదవిని సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో తమ భవితవ్యం పరీక్షించుకున్న అభ్యర్థులు ఖర్చులకు ఏమాత్రం వెనకాడలేదు. డబ్బు, మద్యం, ఓటు కోసం చెయ్యని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్కో గ్రామంలో సగటున 3 అభ్యర్థులు పోటీ పడ్డారు. ఒకరికి మించి మరొకరు ఓట్లకు నోట్లు పంచారు. సగటున 500 నుంచి 5,000 వరకు ఓటర్లకు డబ్బులిచ్చిన పల్లెలు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్కో అభ్యర్థి సగటున 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మోర్తాడ్, నందిపేట్, ముక్కాల్లో ₹1 కోటి దాటినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వేల్పూర్ మండలం మోతేలో సర్పంచ్ పదవికి పోటీ పడిన అభ్యర్థుల్లో 2 మాత్రం సుమారు 80 లక్షల వరకు ఖర్చు చేయగా, బాల్కొండ, అంకాపూర్లో మాత్రం ఒక్కో అభ్యర్థి ₹1 కోటి వరకు ఖర్చు చేశారు.
వర్ణి మండలం సిద్దాపూర్లో 50 లక్షలతో హనుమాన్ గుడి నిర్మిస్తారని పదవి సొంతం చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బిర్కూర్లో ఓ అభ్యర్థి తన ప్లాట్ అమ్ముకుని వచ్చిన డబ్బులను ఎన్నికల్లో ఖర్చు చేశాడు. వర్ణి మండలంలో స్వతంత్ర అభ్యర్థి 70 లక్షలు ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంచనాలకు మించి ఎన్నికల ఖర్చు కావడంతో గెలిచినా ఓడిన అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. అంకాపూర్, డోన్కల్, డోన్చందా, గుమ్మిర్యాలలో సర్పంచ్ పదవులకు 20 నుంచి 39 లక్షల వరకు వీడీసీలకు డబ్బులిచ్చి పదవులు సొంతం చేసుకున్నట్లు సమాచారం. సర్పంచ్ పదవులే కాదు, ఉప సర్పంచ్ పదవులకు సైతం లక్షల్లో ఖర్చు చేశారు. నిజానికి గత ఎన్నికల్లో ఈ స్థాయిలో ఖర్చు రాలేదు. కానీ ఈసారి అభ్యర్థులు సర్పంచ్ పదవుల కోసం డబ్బులను నీళ్లల్లా వెదజల్లారు. పంచాయతీ పోరు ఈసారి రసవత్రంగా సాగిందని చెప్పడానికి అభ్యర్థులు చేసిన ఖర్చులే నిదర్శనం. ఎన్నికల్లో గెలిస్తే ఊరికి ఇది చేస్తాం, అది చేస్తాం, అభివృద్ధి పథంలో నడిపిస్తాం అనే మాటలకు కాలం చెల్లింది. మీకిది మాకది అనే క్విడ్ ప్రోకో ధోరణి మొదలైంది. ఈ పంచాయతీ ఎన్నికల్లో సైతం ఇదే జరిగింది. ప్రచార పర్వం ముగిసిన కొద్ది గంటల్లోనే ప్రలోభాల పర్వం షురూ అయింది. రాత్రి నుంచి ఉదయం వరకు రకరకాల రూపాల్లో పంపిణీ పర్వం సాగింది. ఓటర్లు ఓటేయాలంటే కాసులు సమర్పించాల్సిందే. ఇప్పుడు ఇదే కన్క్లూజన్కి వచ్చేసారు అందరూ. నిజానికి ఓటర్లు డబ్బు తీసుకోకున్నా అభ్యర్థులు ఈ ఓటర్లు మన వాళ్ళు కాదు అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఓటర్లు కూడా సైలెంట్గా వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు. ఓటు ఎవరికి వేస్తామనేది సెకండరీ. ముందు వచ్చే డబ్బులు తీసుకోవాలని అనుకున్నారు ఓటర్లు. ఓటేసినా వేయకున్నా డబ్బులు తీసుకుంటే అభ్యర్థులకు డౌట్ రాదనేది ఓటర్ల వాదన. మరోవైపు ఓటర్లు డబ్బు తీసుకున్నారు కాబట్టి తమనే గెలిపిస్తారనేది అభ్యర్థుల వాదన. ఏదేమైనా ఎన్నికల్లో మాత్రం ఇచ్చిపుచ్చుకోవడం కామన్ గా మారిందే. ఈసారి సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పటాన్చెరు మండలానికి చెందిన ఓ గ్రామంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గెలిచిన ఓ సర్పంచ్ అభ్యర్థి గెలిచేందుకు 17 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు రావడం పెను సంచలనం సృష్టించింది. గ్రామంలోని ఓటర్లందరికీ 3 విడతల్లో డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా 3 సార్లు కలిపి ఒక్కో ఓటరుకు 40,000 రూపాయల చొప్పున ఇచ్చినట్లు సమాచారం. డబ్బు మాత్రమే కాకుండా వెండి, బంగారం, మద్యం కూడా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కొందరు మహిళా ఓటర్లకు వెండి గ్లాసులు, చిన్న చిన్న బంగారు నగలను కూడా పంపిణీ చేసినట్లు సమాచారం. ఆ గ్రామంలో మొత్తం 780 ఇళ్లుండగా అక్కడి ఓటర్లకు ఖరీదైన మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కేవలం మద్యం కోసమే 4 కోట్లు ఖర్చు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మొత్తంగా 8 రోజుల ఎన్నికల ప్రచారంలో కేవలం భోజనాల ఖర్చే 1 కోటి దాటినట్లు జోరుగా ప్రచారం సాగింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు కనీసం 500 రూపాయలు కాగా ఏరియాను బట్టి ఓటు 2,000 నుంచి 5,000 వరకు ముట్టజెప్పారని తెలుస్తోంది. చిన్న గ్రామ పంచాయతీల్లో 2,000 దాకా పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక మేజర్ పంచాయతీల్లో అయితే ఓటుకు 5,000 దాకా ఇచ్చారంటున్నారు గ్రామస్తులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో డబ్బుతో పాటు లిక్కర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఇంకొందరు గిఫ్టుల రూపంలో ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. రైస్ కుక్కర్లు, చీరలు లాంటి కానుకలు పంచారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను స్వగ్రామానికి రప్పించేందుకు రానుపోను రవాణా ఖర్చులను సైతం అభ్యర్థులే భరించారు. ఎన్నికల్లో డబ్బులు పంచడం కామన్ అయిపోయింది. అయితే కొందరు ఇంటింటికి వెళ్లి పంచితే మరికొందరు ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయని ఆరా తీసి మరీ దానికి తగ్గ విధంగా లెక్క పంచారు. మరోవైపు కుల సంఘాలు, యువజన సంఘాలు కూడా కీలక పాత్ర పోషించాయి. తమ కులానికి ఇవి సమకూర్చితే మా ఓట్లు మీకే పడతాయని అభ్యర్థులకు ఆప్షన్ ఇచ్చారు ఆయా కుల వర్గాల పెద్దలు. దీంతో వారు అడిగినవి సమకూర్చి కులాల ఓటర్లను మచ్చిక చేసుకున్నారు అభ్యర్థులు. మరోవైపు యువజన సంఘాలు అక్కడక్కడా తమకు కావాల్సిన క్రీడా సామాగ్రిని తీసుకున్నాయి. ఎన్నికల్లో ఓటు తమకే వెయ్యాలంటూ మీకు చికెన్ కావాలా, మటన్ కావాలా, స్వీట్ బాక్స్ కావాలా అనే ఆప్షన్ కూడా ఓటర్లకు కల్పించారు అభ్యర్థులు. వారు కోరుకున్న విధంగా సరుకు ఇంటికి పంపించేశారు. ఏది వద్దన్నా వారికి సైతం స్వీట్ బాక్సులు పంపిణీ చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు నూనె ప్యాకెట్లు కూడా పంచారు. కుకునూరుపల్లి, కొండపాకలోని కొన్ని గ్రామాల్లో హ్యాండ్ బ్యాగులు, మద్యం, నగదు పంపిణీ చేశారు. అంతేకాదు ఎన్నికల్లో విజయం సాధించడానికి చివరి వరకు ప్రయత్నించారు. ఎదుటి వర్గం ఏమేం పంపిణీ చేస్తున్నారో తెలుసుకుని మరి అంతకంటే ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎటు తిరిగి ఓట్లు మనకే పడాలి, మనదే విజయం కావాలి, దీనికోసం ఏమైనా చేస్తామనే విధంగా అభ్యర్థుల తీరు ఉంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అటు ఓటర్లు సైతం ఇదే ధోరణి ప్రదర్శించారు. ఏ అభ్యర్థి నుంచి ఎంత వస్తుంది, ఎవరు ఎక్కువిస్తారు, ఎవరు ఎక్కువిస్తే వారికే ఓటేస్తామని తీరు ప్రదర్శించారు. మొత్తంగా ఈక్విడ్ ప్రోకో వ్యవహారాన్ని ఇటు అభ్యర్థులు, అటు ఓటర్లు అంతా కలిసి రక్తి కట్టించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి దేశానికి పట్టుకొమ్మ. అలాంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజాయితీగా ఓట్లు సాధించాలి. అలాంటి అభ్యర్థులే అభివృద్ధి చేస్తారు.
కానీ ఇప్పటి ఎన్నికల్లో అంతా రివర్స్గా జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో నోటు పెడితేనే ఓటు పడుతుంది అనే విధంగా తయారైంది. మరోవైపు అభ్యర్థులు సైతం ఇజ్జత్ కా సవాల్, ఎలాగైనా గెలిచి తీరాలి అని సీరియస్గా తీసుకున్నారు. అడిగినంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. అసలు ఇంతగా ఖర్చు చేయడానికి కారణాలేంటి? అలా గెలిచిన వారు అభివృద్ధి చేస్తారా? పంచాయతీ ఎన్నికల్లో హైదరాబాద్ను ఆనుకుని ఉన్న జిల్లాల్లో ధన ప్రవాహం జోరుగా సాగింది. సిటీని అంటి పెట్టుకునున్న మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు సగటున 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా చేవెళ్ల డివిజన్లోని చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాల్లో తక్కువగా ఒక్కో ఓటుకు 3,000 నుంచి అత్యధికంగా 15,000 రూపాయల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఈ రేంజ్లో డబ్బు పంపిణీకి ప్రధాన కారణం ఈ పంచాయతీల పరిధిలో ఉండే రియల్ ఎస్టేట్ అని చెబుతున్నారు విశ్లేషకులు. అలాగే పంచాయతీలకు రాబోయే నిధులు కూడా ఓ కారణం అంటున్నారు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు చుట్టుపక్కలుండే పంచాయతీలలో రియల్ ఎస్టేట్ బిజినెస్ జోరుగా ఉంటుంది. ఇక్కడ భూముల విలువ కోట్లలో ఉంటుంది. అలాగే ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, నిషేధిత భూములు కూడా ఈ పంచాయతీల పరిధిలోనే ఉంటాయి. రంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలో ఇలాంటి పంచాయతీలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎకరం 2 నుంచి 3 కోట్ల రూపాయల ధర పలుకుతోంది. సో ఇలాంటి పంచాయతీలలో సర్పంచుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అంతేకాదు పారిశ్రామిక వాడల దగ్గరలో ఉన్న పంచాయతీలలో కూడా సర్పంచులు కీలక పాత్ర పోషిస్తారు. ఇలాంటి పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం ఎన్నికల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయి. మద్యం ఏరులై పారిందే. మేజర్ గ్రామ పంచాయతీలు, జనరల్ స్థానాలు పోటీ ఎక్కువగా ఉన్న చోట, రియల్టర్లు, వ్యాపారులు బరిలో ఉన్న చోట ఓటు కూడా ఖరీదైపోతోంది. ఇక మద్యం అయితే అసెంబ్లీ ఎన్నికలను కూడా మించి ఏరులై పారిందే. ఒక్కో ఓటర్కు క్వార్టర్ పంచడం పాతదైపోయి ఒక్కో ఫుల్ బాటిల్, అది కాస్త బ్రాండెడ్ కావాలన్న డిమాండ్ వరకు వెళ్ళింది. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల అభ్యర్థులు, ఓటర్లు అడిగినవన్నీ పనిచేశారు. మొత్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం ఏమాత్రం తీసిపోలేదు. అభ్యర్థులు ఎవరికి వారు తాము గెలవాలి అనే విధంగా ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. గతంలో లాగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, దేశంలోనే నెంబర్ 1 పంచాయతీగా తీర్చిదిద్దుతామని చెప్పే బదులు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. డబ్బు ఖర్చు చేయడం ఒక్కటే తమ గెలుపునకు బాటలు వేస్తుందని నమ్ముతున్నారు. అలా గెలిచి మళ్లీ డబ్బు సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. మొత్తంగా ఎన్నికల్లో అటు ఓటర్లకు, ఇటు అభ్యర్థులకు ధనమే ఇంధనంగా మారిందే.